ఈ నూతన నీళ్లు తాపకి దక్కుతున్నాయి. ఈ రోజు మరి వెనక్కి వస్తుంది. ఎన్ని పెట్టిన అలాగే వద్దు నాయన కాంగ్రెస్ పాలన, వద్దు నాయన కాంగ్రెస్ పాలన. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. వెలుగటూరు ఉమ్మడి మండలంలో ఈనాడు రైతులు అందరూ కూడా మరి ఎంతో కాయ కష్టం చేసి ఈనాడు మరి వరి వేసుకొని మరి అంతో ఇంతో పెట్టుబడి పెట్టి పంట చేతికొస్తే మరి కుటుంబంతో సంతోషంగా మరి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎదిగే విధంగా ఉంటుందని చెప్పేసి రైతు ఎన్నో ఆశలతోటి ఎన్నో కలలతోటి ఈనాడు పంట వేసుకుంటే ఇక్కడ దాదాపు మరి 1800 ఎకరాల పంట, అదేవిధంగా 820 మంది రైతులకు మరి ఈనాడు పంట నష్టం జరుగుతూ ఉంది. పంట పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి అని చెప్పేసి మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి ఈశ్వరన్నకు ఒక్క పిలవగానే మరి నేనున్నప్పుడు ఈశ్వరన్న మంత్రిగా ఎమ్మెల్యేగా ఇక్కడ అనేక సార్లు సేవలు అందించిండు. కాబట్టి మరి వాళ్ళకున్న అనుబంధం ఈనాడు రైతు మరి రాజన్న అంటే ప్రభుత్వాన్ని నిలదీస్తాం కానీ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇలా కాళేశ్వరం దగ్గర ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్ళు ఆపి ఇవ్వచ్చు అనేటువంటిది ఎవరిని అడిగినా చెప్తున్నారు. 86 పిల్లర్లలో ఒక పిల్లర్కు క్రాక్ వచ్చినంత మాత్రాన నీళ్ళు ఇవ్వరాదని ఎక్కడ చెప్పట్లేదు. ఆ పిల్లర్ వరకు నీళ్ళు లేకుంటే ఆపచ్చు, పంపు చేయొచ్చు. పంపు చేస్తలేరు. పంపు చేస్తే పైసలు ఖర్చు అవుతాయట. మరి పైసలు ఎవరి కోసం ఖర్చు పెడతావు? రైతుల పొలాల కోసం ఖర్చు పెట్టకుండా, రైతుల కోసం ఖర్చు పెట్టకుండా మరి దేనికి డబ్బులు ఖర్చు పెడతారో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికే తెలిసి ఉండాలి. మరి దీనికి ఇది ఒక్క మా ప్రాంతంలోనే కాదు, దాదాపుగా చాలా జిల్లాలలో చాలా ప్రాంతాలలో ఇప్పటికే రైతులు ఆవేదనతోటి ఉన్నారు. మరి వాళ్ళకు వెంటనే ఒక పరిష్కారం కల్పించాలి. ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. చాలా ఊర్లలో పంటలు ఎండిపోకపోయినా పెట్టుబడి పెట్టుకున్నాం, రైతు బంధు రాలేదని దీనంగా ఆశతోటి చూస్తున్నారు. రైతు బంధు ఇస్తారా ఇయ్యరా డిక్లేర్ చేయండి. రేపటికో మాపటికో మీ 100 రోజులు అయిపోతాయి. ఈ 100 రోజులు అయిపోయే లోపల మీ హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఏవి చేస్తారు, ఏవి చెయ్యరు, ఎందుకింత కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు మీ మీదికెళ్ళి మీరే చెప్పువాటి కొడతాం, ఎవడు వాడు చెప్పిందని మాట్లాడబడుతుంది. బలమున్నోళ్ళు నీళ్లు తీసుకపోయినంత మాత్రాన అందరూ రైతులే. ఏ ప్రాంతంలో ఉన్న రైతు అయినా రైతే, కిందున్న రైతు అయినా మీదున్న రైతు అయినా ఈయన బతకాలి, ఆయన బతకాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మరి రైతులందరూ ఒక్కటే, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్న రైతులైనా ఒకటే అనేటువంటి భావంతో ఉండాలి తప్ప మరి ఒక దిక్కు తీసుకుపోతాం, ఒక దిక్కు ఎండబెడతాం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ అటువంటి పద్ధతి చేసినట్టయితే కూడా అది మానుకోవాలని కోరుతాం. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఒక పంట పొలాన్ని కూడా ఎండనీయలే. రైతు బంధు ఏ విడత కూడా ఆలస్యం కానీయలే. రైతు బీమా 15-20 రోజులు తిరగకముందు రైతుకి అప్పచెప్పినాం. యూరియా కొరత రానియలే, కరెంటు కోతలు రానియలే. రైతును కన్న బిడ్డల్లాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్.